హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. హైందవ సమాజం తీవ్రంగా గాయపడింది. తట్టుకోలేంత ఆవేదనతో మానసిక క్షోభను అనుభవిస్తోంది. తిరుమలలో జరిగిన అపచారం ఏమాత్రం క్షమించరాదని, దానికి కారకులను తీవ్రంగా శిక్షించాలని ప్రతి హిందువు గట్టిగా నిలదీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అంతే వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ దుశ్చర్యతో పాటు ఇతర అవకతవకలపై ప్రత్యేక దర్యాప్తు బృందం చేత వాస్తవాలను వెలికితీసే చర్యలు చేపట్టింది. ఈ సందర్భంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటనను ప్రస్తావించాలి. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల సంపూర్ణ ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటామన్నారు ఆయన. దేవాలయాల్లో పనిచేసేవారు, దేవాలయానికి సంబంధించిన పనులు నిర్వర్తించేవారందరూ హిందువులే ఉండే విధంగా చట్టం తెస్తామని ప్రకటించారు. ఇది హైందవ సంప్రదాయాలను గౌరవించే వారందరికీ సంతోషం కలిగించే విషయం. అందుకే ఈ రోజున దేవాలయాల సంపూర్ణ ప్రక్షాళన అనే అంశంపై ఇద్దరు ప్రముఖులతో చర్చను ప్రారంభించబోతున్న ఆదిర్ శంకరాచార్య భక్త సమాజం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పసర్లబాటి బంగారయ్య శర్మ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ముందుగా ఇటీవలి పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే మీకేమనిపిస్తుంది? హైందవ ధర్మానికి కీడు చేయాలన్న దుష్ట భావన వల్లే ఇలాంటి పరిణామాలు సంభవిస్తున్నాయి అని అనుకోవచ్చా? ఖచ్చితంగా అమ్మా, దీంట్లో అనుమానం ఏం లేదు. ఈ కాన్స్పిరసీ, హిందూ ధర్మాన్ని నాశనం చేయాలి అనేది ఈ ఒక్క దేశంలోనే జరుగుతోంది కాదు, విదేశాల నుంచి కూడా దీని మీద క్షుణ్ణంగా పని జరుగుతోంది. అమెరికా కొలెరాడోలోంచి, అదేవిధంగా యూకే నుంచి, జపాన్ నుంచి, సింగపూర్ ప్రాంతం నుంచి, సౌత్ కొరియా నుంచి, ఇలా అనేకమైనటువంటి ప్రదేశాల నుంచి మూకుమ్మడిగా, అలాగే మనకి కొన్ని ఇస్లామిక్ కంట్రీస్ నుంచి చాలా విశేషంగా కాన్సన్ట్రేట్ చేసి ఈ ధర్మాన్ని రూపుమాపి మన ధర్మాన్ని ఈ దేశంలో పెట్టడం ఎలా, దానికోసమే భయంకరంగా ఫండింగ్ కూడా జరుగుతుంది. ఎలా చెప్పగలరు అంటే, ఇప్పుడు మనం ఎక్కడో నేను శ్రీకాకుళంలో మారుమూల సీతమ్మ కొండ అని కొన్ని సీతమ్మ కొండలు ఉన్నాయి. ఆ సీతమ్మ కొండల్లోకి నేను వెళ్ళినప్పుడు పైన ఎక్కడో మన టాప్లో ఒక 500 మంది జనాభా ఉండరమ్మ. 8 చర్చులు, 4 చర్చులు, 11 చర్చులు, డిఫరెంట్గా చర్చులు ఉన్నాయి. ఇవాళ ఒక గుడి మనం కట్టుకోవాలి అంటే గ్రామం మొత్తం జనాభా ఉన్న హిందువులు మళ్ళీ పక్కకు కూడా వెళ్ళి యాచించుకొని డబ్బులు తెస్తే తప్ప కట్టలేని పరిస్థితి. అలాగే అదే విధానంలో ఎక్కడ దేన్ని తీసుకున్నా ఇద్దరు మనుషులు ఉన్నటువంటి ఊళ్ళో కూడా 2 చర్చిలు వస్తున్నాయి. ఇద్దరే క్రిస్టియన్స్ ఉంటారు, కానీ అక్కడ చర్చ్ ఉంటుంది. 2 మనుషులకు ఒక చర్చ్ కట్టడం సాధ్యమా అంటే, ఇక్కడ ఉండే జనాల ఇంట్రెస్ట్ కంటే చాలా విశేషంగా పైన పనిచేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. పరిణామాలు కంటి ముందు కనిపిస్తున్నాయి. ఇవాళ హిందువులకి ప్రత్యేకంగా ఆచార వ్యవహారాలు అని ఉంటుంది. ఆహార వ్యవహారాల్ని నాశనం చేస్తే ఈ దేశంలో వచ్చేటటువంటి గొడవ అంతా ఇంత కాదు. ఆవుని పూజించేవాడు హిందువు, ఆవుని భుజించేవాడు హైందవేతరుడు. జీవించి ఉండగా చంపి తినే మూర్ఖులున్నారు. కానీ భారతదేశంలో జీవించి ఉండగా అలా చేసేవాళ్ళు లేరు. కాబట్టి గోవుల మీద దాడి చేయటం, ఔరంగజేబు ఏం చేశాడమ్మా, ఆవులన్నిటినీ కట్ చేసి స్వర్ణ దేవాలయం పంజాబ్లో ఎదురుగుండా పెద్ద పుష్కరిణి ఉంటుంది. ఎన్నో కోట్ల లీటర్ల నీళ్లు పెడితే కానీ నిండని ఆ కొలల్ని కేవలం ఆవుల యొక్క రక్తంతో నింపాడు. అంటే ఎన్ని పశువుల్ని అతను చంపుంటాడో ఆలోచించమ్మా. ఆవుల్ని కొన్ని లక్షల మంది బ్రాహ్మణులను నరికేశాడు ఉత్తరప్రదేశ్లో అన్ని చోట్ల. కాబట్టి దుర్మార్గానికి పరాకాష్ట ఈ భారతదేశం చూసింది. ఇప్పుడెందుకు
ఈ మహానుభావులు పెద్దవాళ్ళు యాగాలు చేయకుండా ఆపడమే మన పురాణాల్లో రాక్షసులు చేసిందంతా. దేవతలకి ఆహారాలు అండకూడదు, తద్వారా వాళ్ళు బలహీనం కావాలి, వాళ్ళు బలహీనులైతే మనం బలపడతాం. ఈ పనిని రాక్షసులు చేశారు. ఇవాళ తిరుమలలో ఒక కంటైనర్ వెళ్ళి దాంట్లో బార్ట్, దాని లోపలే ఈ బీఫ్ ఆయిల్స్, దాని లోపలే ఫిష్ ఆయిల్, ఈ మూడు ఒక దాంట్లో ఉన్నాయనుకోమ్మా, దాన్ని ఏమనాలి? కుట్ర కాదా? కాన్స్పిరసీ కాదా? తిరుమల చేరిందా లేదా ట్యాంకర్? లడ్డూలో వాడారా వాడలేదా నన్ను అడుగుతారు ఎవరో ఆయన పెద్ద మనిషి ఫోన్ చేసి. ఏమండి లడ్లలో కలిపారు అని చెప్పడానికి లడ్డూ టెస్ట్ చేశారా నెయ్యి టెస్ట్ చేశారా అని. లడ్డూ నెయ్యి కాదండి టెస్ట్ చేయాల్సింది, ఇంటెన్షన్ టెస్ట్ చేయాలి. ఈ ట్యాంకర్ అక్కడికి చేరిందా చేరలేదా, ఆ ట్యాంకర్ పంపించినటువంటి కంపెనీకి ఎవరు వత్తాసు పలికారు, ఎవరు ఆర్డర్ కాపీ ఇచ్చారు, ఇది తెలియాలి కదా. ఒకవేళ ఆ రోజు ఆ ట్యాంకర్ టెస్ట్ కాలేదనుకోండి, లడ్లలో వాడేశారనుకోండి, అప్పుడు ఈ ఎవరైతే ఈ ఉన్నటువంటి గవర్నమెంట్కి వైరి శత్రువులు ఉన్నారో వాళ్ళు లడ్లు టెస్ట్ చేసి లడ్లలో బీఫ్ ఇవి కలిసింది అప్రామాణికంగా ఉంది అని ఈ ప్రభుత్వం మీద దాడి చేయడానికి ఆ కంటైనర్లు ఇంతకుముందు కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళకి పంపించారా అంటే చాలా రకాల కుట్రలు. పళనిలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి ఈ నికృష్టుడే నెయ్యిని పంపించింది, ఈ బార్ట్, ఈ ఎనిమల్ ఫ్యాట్స్, ఈ ఫిష్ ఆయిల్ ఇచ్చిన వాడే. కాబట్టి ఇలాంటి ఎన్ని ఉన్నాయి, ఎన్ని చోట్లకి ఇది చేరుతోంది. వైకాపా, టీడీపీ వీళ్ళందరూ మేము నచ్చక రిజెక్ట్ చేసి పంపించామన్నారు ట్యాంకర్స్. ఓకే, మీకేదో నచ్చక రిజెక్ట్ చేసి మీరు పంపించారు. మీరు రిజెక్ట్ చేసిన తర్వాత ఈ నెయ్యి అయితే మళ్ళీ మార్కెట్లోకి వస్తుంది కదా, వాడైతే ఆ నెయ్యి మొత్తం తీసుకెళ్ళి పారబోయాడు కదా, ఏ హోటల్స్కో ఇంకో చోటుకో ఈ నేతిని తీసుకెళ్ళి ఇస్తాడు. అది మాత్రం మంచిదా? బాత్లోంచి తీసింది అనారోగ్యాలు ఇవ్వదా? ఇవాళ ఇన్ని వైరస్లు వానాకాలం వస్తే, ఇన్ని రకాలైనటువంటి జ్వరాలు, ఈ చికెన్ గున్యాలు, ఈ రోగాలు ఇవన్నీ రావడానికి ఇలాంటి కల్తీ నికృష్టులు కాదమ్మ కారణం. ఎంతమంది బాధపడుతున్నారమ్మా, ఇంతమంది బాధ, వీళ్ళ నరకాన్ని వీళ్ళ ఉసురు పోసుకొని వాళ్ళందరూ బతుకుతున్నారు. ఇమ్మీడియట్గా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఒక్క తిరుమలలో చెక్ చేయడం కాదు, అన్ని చోట్ల చేయాలి. ఇదంతా హిందూ ధర్మాన్ని ప్రధానంగా దాడి చేయడం కోసం జరుగుతున్నటువంటి దేశ విదేశాలలో ఐక్యమైనటువంటి సంస్థల యొక్క కుట్ర. గురుగారు, తిరుమలలో జరిగినటువంటి అపచార పర్యవసానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాలయాలన్నీ సంపూర్ణ ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కదా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా చాలా అవసరం అమ్మా. ఇవాళ సాధ్యమైనంత మటుకు గుళ్ళు ఏవైనా మేము సమర్థవంతంగా నిర్వహించుకుంటాం అంటే ఇవాళ ఆ గుళ్ళని నిర్వహించుకోగలిగినటువంటి సంస్థలకి వాటి యొక్క సమర్థతను తెలుసుకొని, ఆ ప్రాంతంతో వాళ్ళకున్న అనుబంధం తెలుసుకొని, ఆ క్షేత్రంతో వాళ్ళకున్న ఇది తెలుసుకొని, ఆ ఊరు జనాభా యొక్క మనస్తత్వం తెలుసుకొని అలాంటి సంస్థలకు అప్పచెప్పాలి. ఒకటి. రెండు, ఇవాళ హిందూ ధర్మము దీనికి సంబంధించిన క్షేత్రం, ఇది ఎండోమెంట్స్ అనగానే మాకు సంబంధం లేదు అనుకొని ఊళ్ళో వాళ్ళు వదిలేస్తున్నారు. ఊళ్ళో వదిలిపెట్టారనుకోండి, వాళ్ళే వచ్చి బాగు చేసుకొని కడుక్కొని తుడుచుకొని, ఇప్పుడు పీఠం ఆధ్వర్యంలో ఉండే గుళ్ళు ఉంటాయి, దానికి పీఠ భక్తులందరూ వెళ్ళి శుభ్రం చేసుకోవడం ఉంది. కానీ ఎండోమెంట్స్ గుళ్ళకి వెళ్ళి ఎవరైనా ఊళ్ళల్లో వాళ్ళు శుభ్రం చేయడం విన్నావమ్మా? లేదు. కారణం ఇది ఎవరిదో గవర్నమెంట్ వాడిది, వాడెప్పుడు ధరిస్తే అప్పుడు, వాడెప్పుడు చేస్తే అప్పుడు అన్నటువంటి స్థితి, ఒక నిస్సత్వం, మనతోటి మన గుడి కనెక్టివిటీని కట్ చేసేసారు. ఆ ఇమోషనల్ బాండింగ్ విత్ ద టెంపుల్ పోయింది. ఒకటి. రెండు, ఇవాళ మనకి భజనలు కానీ సనాతనమైన సంప్రదాయాలకు సంబంధించినటువంటివి కానీ
వీటి శిక్షణా కేంద్రాలు చాలా తగ్గిపోయినాయి. వీటిని మళ్ళీ కొంచెం పునరుద్ధరణ చేయాలి. అలాగే ప్రతి గుళ్ళల్లోనూ గోవుల్ని తీసుకొచ్చి సంరక్షించేటటువంటి ఏర్పాటు, దానికి అవసరమైనటువంటి ధనము, ఈ రెండు ఇచ్చేటటువంటి ఏర్పాటు చేయాలి. గోశాలల్ని అభివృద్ధి చేసేటటువంటి ఏర్పాటు, తద్వారా ప్రొడక్షన్, లైఫ్ పెరుగుతాయి, జనాలకు ఉద్యోగాలు కూడా పెరుగుతాయి. ఇది ఒకటి ప్లాన్ చేయాలి. ఇక ఈ గుళ్ళు ఏవైతే ఉన్నాయో వీటిని రాజకీయ పునరావాస కేంద్రాలు కాకుండా చేయాలి. ఇది ప్రధానం. దీనికి నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఉత్తమమైన మాట చెప్పారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు, సనాతన ధర్మ పరిరక్షణ అనేటటువంటి ఒక బోర్డుని మనం దాంట్లో తీసుకొని వెళ్ళి పెట్టి, మొత్తం పీఠాలలో ఉండేటటువంటి ముఖ్యమైన పీఠాలకు సంబంధించినటువంటి జగద్గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని వాళ్ళ కనుసన్నల్లో ఈ బోర్డుని ఏర్పాటు చేసి ఇండియా లెవెల్లో, లోకల్లో ఏపీలోనో ఇక్కడ అని కాదు, ఇక్కడ మనం స్టార్ట్ చేసేది దేశం మొత్తానికి ఆదర్శప్రాయమైనటువంటి దాన్ని స్టార్ట్ చేసి ఆ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసి ప్రతి డబ్బులున్న దేవాలయం, డబ్బులు లేని దేవాలయం, ఈ రెండిటి లిస్టు ఖచ్చితంగా ఈ బోర్డు దగ్గరికి చేరాలి. అక్కడికి వచ్చే జనము, వాళ్ళకి సంబంధించినటువంటి డేటా, అంటే మొత్తం ఒక సెంట్రల్ కనెక్టివిటీ సిస్టమ్. ఇండియాలో టెంపుల్స్కి వెళ్ళే ప్రతి వాళ్ళు వాళ్ళ డేటా, డీటెయిల్స్, దాని కనెక్టివిటీ, దానికి ఎవరెవరు చేస్తున్నారు, చేయడానికి ఉత్సుకులు ఎవరు, ఈ డేటా మొత్తం ఎక్కడా లేదు. ఏ గుడికి ఎవడికి వాడే యమునా తీరే అన్నట్టు గుళ్ళకి గుళ్ళు పడిపోయి ఉన్నాయి. కాబట్టి ఈ ఊరు నుంచి అమెరికా వెళ్ళిన పిల్లలు ఉంటారు, వాళ్ళకి వాళ్ళ ఊళ్ళో దేవాలయం మీద శ్రద్ధ ఉంటుంది. వాళ్ళని అడ్వైజరీ కమిటీగా పెట్టాలి, లోకల్ కమిటీ పెట్టాలి. ఈ రెండింటినీ అనుసంధానం చేస్తే ఒక్క రూపాయి ప్రభుత్వం ఇవ్వక్కర్లేదమ్మా. అసలు ఆదాయం లేని గుళ్ళు కూడా అద్భుతమైన ఆదాయంలోకి వెళ్ళిపోతాయి. ఎందుకు? వాళ్ళందరూ చిన్నప్పుడు ఈ గుడి దగ్గర ఆడుకున్న వాళ్ళే, వాడికి దాని మీద ప్రేమ ఉంటుంది. వాడి స్కూల్ అన్నా, వాడి గుడి అన్నా, వాడి బడి అన్నా ఒక ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం ఉంటాయి. కాబట్టి దానికి ఒక కమిటీ కింద కాన్స్టిట్యూట్ చేసి తీసుకొచ్చి పెట్టాలి. పెట్టాక ఆచార వ్యవహారాలు, నేను టీవీ ఛానల్స్ ఇలాంటి వాటిల్లో కూడా ఎప్పుడు చూసినా దైవిక సంబంధమైనటువంటి పండగల రోజు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అని అసలు సంబంధం లేనటువంటి అనేక కార్యక్రమాలు వస్తాయి. దానికి ధర్మానికి ఏ సంబంధం ఉండదు, కానీ పేరు మాత్రం అది ఉంటుంది, మొత్తం వ్యవహారం వేరే ఉంటుంది. ఈ హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు అలాంటి కార్యక్రమాలని కూడా నియంత్రించి పండగ రోజు ఏమేం చేయాలి, ఎలా చేయాలి, వాటిని ఎలా బోధించాలి, హిందూ ధర్మానికి సంబంధించిన పేరు వాడినప్పుడు ఆ కార్యక్రమాలు ఎలా ఉండాలి. ఎంటర్టైన్మెంట్ ఎట్లయినా ఉండొచ్చు, ఇష్టం, కానీ దేవుడి పేరు వాడినప్పుడు అది ఎలా జరగాలి. ఈ వినాయకుడి మండపాలు ఇవన్నీ పెడతారు, ఈ మండపాలన్నిట్లో ఉండేటటువంటి డేటా పోలీసుల దగ్గర ఉంటుంది. దీన్ని ఎలా కాన్స్టిట్యూట్ చేయాలి, దీన్నంతా యునైట్ చేసేటటువంటి విధానం, అందులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఇక్కడ వినాయకుడిని పెట్టిన వాళ్ళు విదేశాలకు వెళ్ళి ఉంటారు, పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉంటారు. ఈ కనెక్టివిటీ వాళ్ళతోటి ఇచ్చి ఎంకరేజ్ చేసేటటువంటి బోర్డు, అంటే మన ఆచార సంప్రదాయ వ్యవహారాలన్నీ. దీని మీద నేను ఒక 3000 పేజీల రిపోర్ట్ రెడీ చేశానమ్మా. ఇవాళ కనుక ఆ రిపోర్ట్ తీసుకుంటే మనం ఇంకేం చేయక్కర్లేదు, ఎవ్రీథింగ్ నా రిపోర్ట్లో రాసిపెట్టుంది. హిందూ ధర్మానికి వాళ్ళ ఏం అవసరం, ఎక్కడెక్కడ గాడి తప్పింది, ఎక్కడ ఎకనామిక్స్లో ఎక్కడ దెబ్బతింది, అర్థమెటిక్స్లో ఎక్కడ దెబ్బతింది, ఆచారాల్లో ఎక్కడ దెబ్బతింది, పొలిటికల్గా ఎక్కడ దెబ్బతింటోంది, ఇదంతా కూడా సిస్టమ్ నా దగ్గర ఉంది. ఓ భయంకరమైనటువంటి అద్భుతమైనటువంటి ఆదర్శప్రాయమైనటువంటి వ్యవస్థని క్రియేట్ చేయడం ఎలా అనేది చేయొచ్చు. ఇక ఇంకొక అంశము ప్రధానమైనటువంటిది, ఈ దేవాలయాలతో పాటు ప్రతి గ్రామములో మనము ఒక గ్రామానికి హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఉండాలి. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో సెంట్రల్ కావాలి, డిస్ట్రిక్ట్ నుంచి టౌన్లలో, టౌన్ నుంచి డిస్ట్రిక్ట్ నుంచి సిటీస్ నుంచి సెంట్రల్ లెవెల్లోకి వెళ్ళే కనెక్టివిటీతో కూడినటువంటి
ఒక వ్యవస్థ ఇవాళ హిందూ ధర్మానికి అవసరం. ఇవాళ అది కనుక చేసుకోలేదు అంటే అతి త్వరలో బంగ్లాదేశ్ కంటే దారుణమైనటువంటి పరిస్థితిని ఈ సనాతనమైనటువంటి వేద భూమిలో కూడా మనం చూస్తాం. బంగ్లాదేశ్ వేద భూమే. ఒకప్పుడు హిందువులే ఉన్నారు. కశ్మీరు, ఆజాద్ కశ్మీరు అని ఎవడైతే వాడు అంటున్నాడో పీఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాకిస్తాను, ఈ మొత్తం హిందువులే ఉన్నారమ్మ. ఇరాన్ అంతా హిందువులు స్ప్రెడ్ అయ్యి ఉండేవాళ్ళు. బర్మాలో హిందువులు ఉన్నారు. ఏమయ్యారు వాళ్ళందరూ? వాళ్ళందరి పరిస్థితి ఏమిటి? ఇది మనం తెలుసుకొని గనక ఇవాళ చేయకపోతే ఈ యాక్షన్ గవర్నమెంట్ తీసుకున్నటువంటిది ఏదో తూతూ మంత్రంగా ఉండకూడదు. సమగ్రంగా మేధావులైనటువంటి వాళ్ళని తీసుకొచ్చి కనుక చేస్తే ఇవాళున్న ప్రభుత్వం ఆచంద్ర తారార్కం ఒక కృష్ణదేవరాయల గురించి ఎలా అయితే ఈ రోజుకి కృష్ణదేవరాయలు అంటున్నామో, ఓ హరిహర బుక్కరాయలు, విద్యారణ్యులు అని ఇవాళకి ఎలా చెప్తున్నామో, ఓ చాణక్యుడు, చంద్రగుప్తుడు అని ఎలా చెప్తున్నామో, అలాగే ఇవాళ ప్రభుత్వంలో ఉండే ప్రధానమైన వాళ్ళ పేరు కొన్ని వందల సంవత్సరాల దాకా అలా ఉండిపోతుంది, వందల వేల సంవత్సరాలు. కాబట్టి ఇవాళ నీడ్ ఆఫ్ ద అవర్. ఇవాళ చేస్తే అవుతుంది, ఇవాళ చేయలేదా ఇంకెప్పటికీ కాదు. ఒక్క మాట నేను చెప్పాలనుకుంటున్నానమ్మా, రాజకీయ నాయకులు గనక, హిందువులైన రాజకీయ నాయకులు ఇవాళ వాళ్ళ ఓట్ల కోసం అలసత్వం చేసి ఈ ధర్మాన్ని పక్కన పెడితే రేపు వాళ్ళ మనవాళ్ళు, వాళ్ళ కొడుకులు, వాళ్ళ మునిమనవాళ్లే వీళ్ళు చేసిన ఈ తప్పుడు పనికి నరకాన్ని అనుభవించబోతున్నారు. దీంట్లో అనుమానమే లేదు. వాళ్ళు ఇంకా ఎక్కువ అనుభవిస్తారు. ఎందుకంటే కర్మ ఎప్పుడు ఎవరిని వదిలిపెట్టదు. కాబట్టి మీకు కూడా అలాంటి కర్మ కావాలి అనే కోరిక ఉంటే ఇవాళ నిస్సత్తువగా ఉండండి. ఏ పార్టీలో ఉన్న రాజకీయ నాయకుడికైనా నేను ఇచ్చే సందేశం ఒకటే, ఇవాళ మీరు కనుక పార్టీలు ప్రధానం అనుకొని ధర్మాన్ని పక్కన పెట్టారా, ఈ ధర్మాన్ని ఎవరు పక్కన పెడతారో వాళ్ళ సంతానాన్నే ఆ అధర్మం ముందు కాజేస్తుంది. దీంట్లో అనుమానమే లేదు. అందుకని ప్రభుత్వం తీసుకునే సంస్కరణలు చాలా అవసరం, మంచి పని. ప్రత్యేక చర్చా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పి రమాదేవి గారు కూడా మనతో పాటు ఉన్నారు. నమస్కారం రమాదేవి గారు. నమస్తే. నమో వెంకటేశాయ. రమాదేవి గారు, ముందుగా ఈ దేవాలయాల్లో ప్రక్షాళన కార్యక్రమం అనేది ముందుగా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటారు? మా ప్రక్షాళన కంటే ముందు కూడా అసలు ఏ మతము యొక్క వాళ్ళ వాళ్ళ దైవ ప్రార్థనలు చేసేది ప్రభుత్వం కింద ఉందా? లేదు. కానీ మన హిందూ దేశం అని చెప్పుకుంటున్న మన దేశంలో మాత్రం ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది తల్లి. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో అసలు అంటే ఈ మధ్య కాలంలో ఆ ప్రభుత్వ పరిపాలనలో ఉండి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ప్రసాదం గుర్తు చేసుకుంటే కడుపులో ఎలాగో ఉంటుంది. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు వంట చేసేటప్పుడు మాట్లాడేవాళ్ళు కాదు, ఎంగిలి దోషం వస్తుంది, ఎగిరి పడుతుంది అని. అటువంటి సాంప్రదాయంలో ఉన్న మనము జంతువుల యొక్క ఆ కొవ్వుతో తయారు చేశారు అంటే ఇంకా ఆ ప్రదేశాన్ని ఎలా మళ్ళీ బ్రహ్మదేవుడు రావాలి బ్రహ్మ ఉత్సవాలు చేయటానికి, వస్తేనే పవిత్రం అవుతుందేమో. మరి తిరుమల దేవస్థానం వెంకటేశ్వర స్వామి కంటే కూడా షట్చక్రాలకి స్థానమని, అలాగే సాలగ్రామాలు కూడా 7 కొండల వాడిగా మనం చెప్పుకుంటూ ఉంటే బ్రహ్మదేవుడే స్వయంగా ఉత్సవాలు చేశాడంటే ఎంత పవిత్రమైందని మనం అనుకోవాలి ఈ రోజున. అసలు నిన్న ప్రతి ఊళ్ళో కూడా, ప్రతి వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో కూడా క్షమార్పణ స్తోత్రం, ఎవరో చేసిన పాపాన్ని మనం కడుక్కుంటున్నాం. ఎందుకంటే తిన్నాం కదా ప్రసాదం, తినడం కోసం. కొంతమంది ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. అసలు ఏంటిది దౌర్భాగ్యం, ఏంటిది కష్టం, ఏంటిది? భారతదేశ సాంప్రదాయం ఉంటుందా? హిందూ సాంప్రదాయం అనేది ఒకటి, హిందూ మతం అనేది ఉంటుందా? ఇంత ఘోరాతి ఘోరంగా చేస్తుంటే ప్రక్షాళన చెయ్యాలి ఎక్కడి నుంచి అంటే ప్రతి ఆలయం కూడా ప్రక్షాళన చేసుకోవాలి. ప్రతి మనిషి కూడా తన కడుపును తను ప్రక్షాళన చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. డోకొస్తోంది, అది గుర్తు తెచ్చుకుంటే అంటే ఆలోచించండి. ఎంతోమంది హిందూ సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళు అసలు నాన్ వెజ్ వండే హోటల్లో వెజ్ కూడా తినని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి, అందరి పరిస్థితి ఏంటిది? ఎంత ఘోరాతి ఘోరం. అసలు ఉల్లి వెల్లుల్లి తినని వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటిది? జీవితకాలం మానేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కులాలతో సంబంధం లేదు, ఎంతోమంది నియమనిష్టలతో పూజ చేసి ఆరాధనలు చేసేవాళ్ళు ఉన్నారు. అటువంటిది ఈ రోజున అత్యంతం అసలు కలియుగ ప్రత్యక్ష దైవం అంటున్నాం. ఆ ప్రత్యక్ష దైవానికి ఏంటిది ఇది?
అదే అన్యాయం. అంటే కలిపురుషుడు భగవంతుడిని ఆరాధించే వాళ్ళ దగ్గరికి కలిపురుషుడు రాలేరు అంటారు, కానీ భగవంతుడికే కలిని అంటించేశారే. ఇంత దరిద్రమైన పరిస్థితుల్లో ఎక్కడైనా ఉంటుందా? అదే ఏ మసీదులోనో చర్చిలోనో ఏదైనా జరగరానిది జరిగితే వాళ్ళు ఊరుకుంటారా? ఊచకోత కోసేస్తారు. ఇంకా మనం ఎంతవరకు క్షమార్పణ స్తోత్రం మనం చెప్పుకుంటున్నాం ఎవడో చేసిన పాపానికి. అది ఎవరు చేశారనేది మనకు తెలియదు, కానీ ఎంత ఘోరమైన పరిస్థితి. ప్రక్షాళన అనేది ప్రతి హిందువు చేయాలి. తిరుమల ఆలయాలే కాదు, ప్రతి ఆలయంలోనూ కూడా. అసలు ఆ ప్రసాదం అనగానే ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు, చిన్న బిడ్డ దగ్గర నుంచి. అంత పవిత్రమైన ప్రసాదం, అంత రుచికరమైన ప్రసాదం. అసలు గుర్తు తెచ్చుకుంటే చాలామంది తెచ్చుకొని ఎక్కువగా తెచ్చుకొని ఓవెన్లో పెట్టుకొని అప్పటికప్పుడు వేడిగా తినే, అంటే అంత రుచికరమైంది. అలా తినే వాళ్ళ పరిస్థితి ఈరోజు. అంటే వెళ్ళాలంటే భయపడే పరిస్థితి, అక్కడున్న ప్రసాదాలు తీసుకోవాలంటే భయపడే పరిస్థితికి తీసుకొచ్చారే ధర్మాన్ని. ప్రక్షాళన, ప్రకృతి కూడా ప్రక్షాళన చేసుకోవాలి. ఇటువంటి వాళ్ళని మన దేశంలో మనం భరిస్తున్నందుకు మన గొప్పతనం ఏంటిదంటే ఎవరినైనా ఆదరించే దేశం మంది. అది ఆధ్యాత్మికంలో ఉన్న గొప్పతనం. అది సైన్స్ అంటున్నారు, ఎక్కడి నుంచి వచ్చింది సైన్స్? ఆధ్యాత్మిక నుంచి వచ్చింది సైన్స్. మరి ఈ రోజున అసలు హిందువుల్లోనే బలం లేదా, పటుత్వం లేదా, మన సాంప్రదాయం పట్ల నమ్మకం లేదా? ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి? అన్యమతస్థులు ఎందుకు వస్తున్నారు మన దానిలోకి? వాళ్ళు తీసుకుంటారా హిందువుల్ని? వాళ్ళ ట్రస్ట్ బోర్డులలో మనల్ని తీసుకోమనండి. ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఉంది, హిందువుల్ని తీసుకోమనండి బోర్డులోకి చూద్దాం. ఇవ్వరు, రానివ్వరు. ఎందుకంటే వాళ్ళకి భయం. వాళ్ళు ఎక్కడ వాళ్ళ ఇది తగ్గిపోతుందో అన్న భయం. హిందువులకు ఆ భయం లేదు. ఎందుకంటే హిందువులు కొంచెం అటు ఇటు అయినా ప్రకృతి మాత్రం వదలదమ్మా. ప్రకృతి వదలదు. మనం చూసాం కదా, చాలా చూసాం. ప్రకృతి ప్రకోపించినప్పుడు ఎవరు ఎలా అడ్రస్ లేకుండా పోయారో, అసలు శరీర భాగాలు కూడా తెలియని పరిస్థితిలో మరణాలు సంభవించాయి. ప్రకృతితో పెట్టుకోకూడదు, భగవంతునితో పెట్టుకుంటే ప్రకృతి మనల మీద చూపిస్తుంది ఆ ప్రభావాన్ని. అది మాత్రం తెలుసుకోవాలి. చెప్పారు ఇందాక గురువు గారు, వాళ్ళ పిల్లలు కూడా ఇచ్చేస్తారని. నిజం. మనం అందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వం చేతుల్లో ఎందుకు పెట్టాలి? ఎంతోమంది పీఠాధిపతులు ఉన్నారు. అప్పగించండి, హిందూ ధార్మిక క్షేత్రం కదా, వీళ్ళు పరిపాలించాలి. మతస్థులు వస్తే వాళ్ళకేం తెలుస్తుంది మన ఆలయం గురించి, మన చేసే కార్యక్రమాల గురించి ఏం తెలుస్తుంది? అక్కడ ఇది ఒక్కటే కాదు, జరగరాని కార్యక్రమాలు పోయిన 5 సంవత్సరాల్లో చాలా జరిగాయి. తిరుమలకు వెళ్ళాలంటేనే ఆ దారిలో వెళ్ళేటప్పుడు చూసి ఇంత అపవిత్రమైపోయిందా అని చెప్పాను నేను. ఎందుకు వస్తాయమ్మా వరదలు? ప్రకృతి ప్రకోపం. ఎందుకు ఊళ్ళు కొట్టుకొని పోతున్నాయి? ప్రకృతి ప్రకోపిస్తుంది. ఏంటిది? స్వామివారి దగ్గర జరుగుతోంది ఇంత జరగరానిది జరుగుతోంది. ఎంత బాధేస్తుందంటే ఆ విషయం చూడగానే గబక్కన కళ్ళల్లో నీళ్లు, ఎక్కడో బాధ. ఇప్పుడు వస్తూ ఉంటే కూడా ఎలా మాట్లాడాలి? ఆ బాధ, ఆవేదన అనేది వస్తుంది. అది ప్రతి హిందువులోనూ ఈ అవేర్నెస్ రావాలి. ఏదో వచ్చినప్పుడు సాయంత్రం వెళ్ళి క్షమార్పణ స్తోత్రాలు చెప్పుకొని హారతులు ఇచ్చారు. రంజాన్ వచ్చే వరకు వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు, క్రిస్మస్ వచ్చే వరకు వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు. ఎందుకు? మనకేం అవసరం ఉంది ఇవన్నీ కూడాను? మనలో అవేర్నెస్ లేదు. మనలో రావాలి. మనలో వస్తేనే అప్పుడు మన హిందూ దేశం. వివేకానందుడు చెప్పాడు, ప్రపంచ దేశాల్లో ఒక ఇంటిలో ఒక బెడ్రూమ్లు, హాలు ఉన్నట్లుగా పూజా మందిరం ఎలా ఉంటుందో ప్రపంచ దేశాల్లో భారతదేశం పూజా మందిరం లాంటిది అని. మరి అలాంటి పూజా మందిరంలో ఇటువంటి అపచారం జరగటం ఏంటిది? ప్రపంచ దేశాలు ఈరోజు ఉడికిపోతూ ఉన్నాయి, బాధపడుతూ ఉన్నారు. ప్రపంచ దేశాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టపడేది అంటే షుగర్ పేషెంట్లు కూడా తిరుపతి ప్రసాదంగా దాన్ని తీసుకునేంత పవిత్రమైనది భక్తి అక్కడ. స్వామివారి ప్రసాదం ఈరోజు మాకు స్వామి అనుగ్రహించాడు అనే స్థితిలో ఉన్న మనల్ని భ్రష్టు పట్టించారు. ఇప్పుడు మరి ఎంత పని ఉంటుంది ప్రభుత్వానికి? ప్రతి ఆలయంలో ప్రసాదాలు ఈ రోజున తీస్తున్నారు, ఎలా తయారు చేస్తున్నారో, దీనిలో ఏమైనా కల్తీ జరుగుతుందా అని చెప్పాను. అవునా? ఇది ర్యాలీలు చేస్తున్నారు, ఊపు మాత్రం ఉంటుంది. ఊపు గురువుగారు చెప్పారు, మనము మన దేశాన్ని కాపాడుకోవాలంటే ఈ ఊపు అలాగే ఉండాలి, ఆగిపోకూడదు, కాపాడుకుంటూ రావాలి, మన సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ రావాలి. అలా కాకుండా ఎవరికంటే వాళ్ళకి, అదే చెప్తున్నే, రాజు అవ్వాలి అంటే విష్ణు అంశం ఉండాలంటే అప్పుడు రాజ్యం సుపరిపాలన అవుతుంది.
మనము విష్ణు అంశం ఉన్నవాడిని మనం ఎంచుకోలేదేమో అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చిందేమో, కానీ ఇప్పుడు వీళ్ళు కూడా ఎవరి ఒత్తిళ్ళకి లొంగకుండా, ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరైనా కానీ ఒత్తిళ్ళకి లొంగకుండా కనీసం అంత పెద్దది కలియుగ ప్రత్యక్ష దైవం దేశ విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ప్రతి ఒక్కళ్ళు వచ్చే అతి పవిత్రమైన ఆ ప్రదేశం, దాన్ని కాపాడుకోవటం మన ధర్మం. అసలు ఎలా అంటే అలా పరిపాలించేవాడు రాజు కాడు, రాక్షసుడు అవుతాడు. రాక్షస పరిపాలన ఎలా ఉంటుందనేది ఈరోజు మనము ఆ రిజల్ట్ చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క హిందువుకి చేతులెత్తి ముక్కేది ఏంటిది అంటే తిరుమల ఆలయమే కాదు, ప్రతి ఆలయాన్ని కూడా మనం రక్షించుకుందాం. కొన్ని ప్రాంతాలలో మసీదులలో కోనేరులు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి కోనేరులు అంటే, పెద్దవాళ్ళు 105 ఏళ్ళు ఉన్న వాళ్ళని అడిగితే అది శివాలయం అని చెప్పారు. ఇంకా చూడండి ఎక్కడికి వెళుతోంది మన సాంప్రదాయం, మన ఆలయాలు ఏమవుతున్నాయి. వీటన్నిటినీ పరిరక్షించుకోవాలి కదా. మరి ఆ పరిరక్షణ అనేది, ప్రక్షాళన అనేది ప్రతి మనిషిలోనూ రావాలి. ప్రక్షాళన వస్తే మన ధర్మాన్ని మనం రక్షించుకుంటాం. రక్షించుకున్నప్పుడు ఇలాంటివి ఇంకా పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత ప్రతి పౌరుడిది కూడా. ప్రభుత్వానిదైతే ప్రతి పౌరుడిది కూడా ఉంటుంది. ఎప్పుడైనా ప్రభుత్వం అన్ని చోట్ల వెళ్ళలేదు, ప్రతి పౌరుడిలో కూడా అవేర్నెస్ వచ్చింది అంటే మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోగలుగుతాం, కాపాడుకోవాలి. ప్రతి ఒక్క హిందువు యొక్క ధర్మం ఏంటిది అంటే, మీరు గుళ్ళకి వెళ్తారో పూజలు చేస్తారో లేదు, హిందూ ధర్మాన్ని మాత్రం కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే మాత్రం భారతదేశం చాలా దేశాలు హిందూ దేశాలు, ప్రతి ఒక్క దేశం హిందూ దేశమే మారుతూ వచ్చాయి. అలా భారతదేశాన్ని మార్చడానికి చాలా చాలా ప్రయత్నాలు అనేవి చాలా జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రక్షాళన అనేది మన నుంచి మొదలు కావాలి. మన నుంచి మొదలైతే అక్కడ ప్రక్షాళన అనేది అక్కడ ఉన్న పండితులు వాళ్ళంతా కూడా చెప్పి ప్రభుత్వంతో చేయిస్తారు. కాకపోతే అక్కడితో ఆగవద్దు, అక్కడితో ఆగకూడదు. ప్రతి మనిషిలో కూడా ప్రక్షాళన జరిగితే భగవంతుడు ఏంటిది, ఆయన యొక్క తత్వం ఏంటిది, ఆ యొక్క శక్తి ఏంటిది. ప్రతి ఒక్కరికి కష్టం వస్తే వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టుకుంటాం. అంత ఆ భక్తి అంటే నీ కష్టం వస్తే ముడుపు కడతావు. మరి ఆయన దగ్గర ఆయనకు వచ్చిన కష్టాన్ని మనం తీసుకోకపోతే ఎలా? ఆయన మనల్ని రక్షిస్తాడు అని కదా. గోవింద నామాలు చదివే వాళ్ళు ఉన్నారు, ప్రతి శనివారాలు చేసేవాళ్ళు ఉన్నారు, 7 శనివారాల వ్రతం చేసేవాళ్ళు ఉన్నారు, ప్రతి శనివారం ఉపవాసాలు చేసేవాళ్ళు ఉన్నారు, ఏకాదశి వ్రతాలు చేసేవాళ్ళు కొల్లలు ఉన్నారు చాలామంది. కానీ అంతటితో ఆగిపోకూడదు. మనం ఆలయాన్ని పరిరక్షించుకునే బాధ్యత కూడా అందరిది. పూజతో పాటు భక్తి అంటే ఆలయాల్ని రక్షించుకోవటం, ప్రకృతిని రక్షించుకోవటం, స్వయంగా ప్రకృతి పరంగా వచ్చిన వనరుల్ని రక్షించుకోవటం కూడా ప్రతి ఒక్క హిందువు బాధ్యత. ప్రతి ఒక్క హిందువు బాధ్యత. ఒక జంతువు కూడా ఆకలేస్తేనే ఆహారం కోసం వెళ్తుంది. మనిషి మాత్రమే ఇంకా ఇంకా ఎన్ని అన్యాయాలు చేయటానికైనా కూడా సిద్ధపడతాడు. ఎంత తింటాము, పోతే ఎంత స్థలం కావాలి, వేలు లక్షల కోట్ల ఆస్తుల కోసం ఎక్కడ ఆవు నెయ్యి అంత చీపుగా వస్తుందా? ఆవు నెయ్యి అనేది రాదు. అంత చీపుగా టెండర్లు పాడి వాళ్ళు ఏమిస్తారు? అంత తక్కువ ధరలో మనిషి కొవ్వు తీసి ఇవ్వలేదు, ఇంకా జంతువుల కొవ్వే ఇచ్చాడు. మనుషుల కొవ్వు కూడా తీసి ఇచ్చింటే సరిపోయేది. ఎలాగ అందరిలో ఫ్యాట్ ఎక్కువగా ఉంది ఇప్పుడు, అదొక్కటే చేయలేదు వాళ్ళు. చాలా చాలా అధర్మమైన పనులు. కలి అనేది అధర్మం అని తెలుసు, కానీ మంచి కూడా ఉంది కలిలో మంచి కూడా ఉంది. ఆ మంచి కొంచెం మాత్రం ఉంది కాబట్టి చేసిన పాపం అనేది త్వరగా బయటపడింది. ఇంకా కొన్నేళ్ళు కొనసాగకుండా బయటపడి ఒక అవేర్నెస్ తీసుకొచ్చారు. మళ్ళా దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఎన్నో అబద్ధాలు. మనిషి జీవించటానికి ఎంత కావాలి? ఇన్ని అధర్మమైన పనుల, ఇన్ని కోట్ల మంది అప్పచెప్పింది రాజ్యాన్ని న్యాయంగా ధర్మంగా పరిపాలిస్తాడని. అధర్మమైన పరిపాలన కాదు. అధఃపాతాళానికి తొక్కబడతారు ఎప్పుడైనా. కానీ అధఃపాతాళానికి అడ్రస్ కూడా ఉండరు. భగవంతుడితో పెట్టుకున్న, ప్రకృతితో పెట్టుకున్న వాళ్ళకి అడ్రస్ కూడా ఉండదు. వాళ్ళు ఎవరో కూడా తెలియని పరిస్థితికి, ఆ మరణం ఎలా వస్తుందో కూడా తెలియదు. ఇంతకంటే ఆవేశంగా నేను చెప్పలేను ఇంకా. కానీ ధర్మాన్ని మాత్రం కాపాడుకోవాలి. ఏ ధర్మం అన్నా కానీ ఎవరి ధర్మం వాళ్ళు కాపాడుకోవాలి. ఇప్పటికే అక్కడ ఉన్న పండితులు వాళ్ళంతా కూడా తయారు చేసేటప్పుడు నేను ఒకటే అడుగుతాను, వాళ్ళు టెండర్లు పాడారు, చేశారు, వాళ్ళకైనా తేడా కనిపించాలి కదా. మనము వాసన అనేది లడ్డూ తీసుకుంటే తినాలనిపించట్లేదని మా సామాన్య ప్రజలకు అనిపించినప్పుడు కొన్ని ఏళ్లుగా అక్కడ తయారు చేసే వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి. మరి వారు ప్రభుత్వానికి భయపడ్డారేమో నాకు తెలియదు.
వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తున్నారో కూడా మనకు తెలియదు. ఇది కాదు అసలు మన ధర్మం అనేది. అక్కడ పనిచేసే వాళ్ళల్లో కూడా రావాలి. అక్కడ ప్రతి నిత్యం భగవంతుడి సన్నిధిలో ఉంటారు. ఆ లడ్డూ పోటుకి ఒక 2 కిలోమీటర్ల దూరం నుంచే ఎంత మంచి సువాసన వచ్చేది అసలు. ఇప్పుడు ఉందా ఆ సువాసన? ఆ లడ్డూ పోటు వెనక రూమ్ తీసుకుంటే కూడా ఆ సువాసన రాలేదు. అంటే ఒకసారి ఆలోచించాలి మనం ఏ స్థితిలోకి వెళ్తున్నామని. అక్కడ అంటే ఇప్పుడు ఆ లడ్డూను కూడా ప్రతిరోజు కూడా లడ్డూ తయారైన తర్వాత దానికి కూడా టెస్ట్ చేయాలేమో. టెస్ట్ చేస్తేనే అప్పుడు మనము ఆ ప్రసాదంగా అందరము స్వీకరించగలమేమో. మంచి విషయాన్ని అందించారు రమాదేవి గారు. గురుగారు, ప్రాచీన దేవాలయాలలో పరిపాలనను దేవాదాయ శాఖ నుంచి తప్పించి ధర్మ పరిరక్షణ పీఠంకి అప్పచెప్పాలి అనే అభిప్రాయం చాలామందికి ఎప్పటి నుంచో ఉంది. నానాటికి కూడా ఈ అభిప్రాయం అనేది ఉంది. అసలు దీని ఉద్దేశం ఏంటి? అమ్మ, ప్రాచీన దేవాలయాలు కాదు, ఏ దేవాలయము ఎండోమెంట్స్ ఆధీనంలో ఉండడానికి వీలు లేదు. కారణం, ఇప్పుడు ఎండోమెంట్స్లో ఉన్న ఆఫీసర్లు లోపల పూజ చేసే బ్రాహ్మడి మీద పెత్తనం చేస్తారు. వీడేమన్నా వేదం చదువుకున్నాడా? శాస్త్రం ఏమన్నా చదువుకున్నాడా? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది, ఆయన 9.5 అడుగులు ఎత్తున్నారు. ఆ దేవాలయం ఎంత ఎత్తుంది? ఈ విగ్రహము దేవాలయం పరిమాణం బట్టి వండాల్సిన ప్రసాదం ఎంత అనేది ఆగమశాస్త్రం చెప్తుంది. ఆ విధంగా ఏమీ తెలియకుండా వాళ్ళు ఏది ఇస్తే అది వండి పెట్టాలి. ఎదురు మాట్లాడటానికి లేదు. తేడా మాట్లాడితే ఉద్యోగం పోతుంది. దాసోహం అని చేతులు కట్టుకోవాలి. అంటే లోపల ఉన్న అర్చకుడు దేవుడికి దాసోహం అనాల్సింది పోయి బయట ఉన్నటువంటి ఈవోకి దాసోహం అనే స్థితి. ట్రస్ట్ బోర్డుకి దాసోహం. దేవుడు నన్ను చల్లగా చూస్తే బాగుంటా అనేది పోయింది. ఈ ఈవో, ఆ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ వాళ్ళు చల్లగా చూస్తే నా జీవితం బాగుంటుంది అనే స్థితికి ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా వాడికి భక్తి పోతుంది. వాడు యాంత్రికంగా పనిచేయడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే యాంత్రికమైందో హాయిగా పరమాత్మ అక్కడ విభూతిని పక్కన పెట్టి తృప్తిగా ఉంటాడు. పరమాత్మ అర్చకుడి ద్వారా బయటికి వస్తాడు. ఇప్పుడు నువ్వు అర్చకుడిని తిట్టినప్పుడు పరమాత్మని తిట్టినట్టే. బెల్ట్ తోటి కొట్టిన ఘటనలు చూసాం, బయటికి లాగి ఈడ్చి కొట్టినటువంటి ఘటనలు చూసాం. నేను పిలిచిన వాడు వస్తే శాల్వా గప్పవా అని చెంప మీద దెబ్బలు కొట్టినటువంటివి చూసాం 5 సంవత్సరాల్లో. అంటే ఏమిటి జరిగింది? ముందు అసలు వ్యవస్థలో దేవుడంటే భయం లేదు, ఆ దేవుణ్ణి అర్చించేవాడంటే భక్తి లేదు, భయము లేదు. ఈ రెండు పక్కన పెట్టి రాజకీయ పునరావాస కేంద్రం కింద మీరు రాజకీయ నాయకుల్ని పెడితే వాడు నావాడొచ్చాడు వీడికి శాల్వా గప్పు, వాడొచ్చాడు వాడికి శాల్వా గప్పు, వీడొచ్చాడు ఇప్పుడు హారతి ఇవ్వు దేవుడికి, వాడొచ్చాడు కాబట్టి నైవేద్యం పెట్టు. దేవుడికి సంబంధం లేదు, అక్కడ ఉండే అర్చకుడికి సంబంధం లేదు. నువ్వు ఎప్పుడేం చేయమంటే అవన్నీ చేయాలి. ఈ స్థితి ఎందుకు వచ్చింది అంటే దేవుడి కంటే కూడా ఈ దేవాలయంలో ఆ దేవుడు నా చెరలో ఉన్నాడు, నేను ఏది చెప్తే అది దేవుడి దగ్గర జరుగుతుంది, దేవుడు కూడా నా అధీనంలో ఉన్నాడు అనే అహంకార మదముతో ఒళ్ళు కొవ్వెక్కి వ్యవహరించేటటువంటి అధికారులు అందులోకి వస్తున్నారు. కాబట్టి వాళ్ళని ముందు రానీయకుండా ఆ ప్రక్షాళన చేసి ఇది ఊరిది, గ్రామస్తులందరిది, కాబట్టి గ్రామస్తులందరిది అయినప్పుడు గ్రామస్తుల యొక్క అండ లేకపోతే నా పరిస్థితి బాగుండదు అని ఒకళ్ళకొకళ్ళు పరస్పరంగా ఉంటూ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడే దేవాలయాల అభివృద్ధి. చర్చిలో ఒక అరటిపండు ఇవ్వండి, పాస్టరు తన ఇష్టం వచ్చిన పని చేస్తాడు. ఓ 1000 రూపాయలు తీసుకెళ్ళి చర్చిలో ఇవ్వు, వాడు వెంటనే ఇది ఎలా అభివృద్ధి చేయాలి, ఇంకా 10 చేయాలని ఆలోచిస్తాడు. ఒక ఇమాం దగ్గరికి తీసుకెళ్ళి డబ్బులు ఇవ్వండి, దీన్ని 10 చేయడం ఎలా, ఇంకా జనం ఎలా తేవాలి అని వాడు ఆలోచిస్తాడు. ఒక 10 రూపాయలు నేను పళ్ళెంలో వేయండి, ఏయ్ తీసి హుండీలో వేయి అంటాడు. వెంటనే తీసి హుండీలో వేయాలి. అంటే ఏమిటి మీరు చేస్తోంది? ఆ దేవాలయంలో ఆ దేవుడిని నమ్ముకున్న వాడికి ఏమి పోకూడదు. పోనీ జీతాలు ఏమైనా బ్రహ్మాండంగా ఇస్తారా? 5,000, 10,000, 20,000 ఏ మూలకు వస్తాం? పెద్ద దేవాలయాలు నేను చెప్తాను. అసలు 2,000 రూపాయలు ఇచ్చే దేవాలయాలు కూడా ఉన్నాయి.
ఎలా బతుకుతాడు? అవును. రోజు వెళ్ళి ఏం చేయాలి? ఒక రోజు కూలీకి వస్తోంది 1000 నుంచి 2000. ఓ నెల మొత్తం చేస్తే నువ్వు ఇచ్చే డబ్బులు అవే? వాడు పని చేయాలా? ఈ వచ్చే డబ్బులు కూడా ఏమైనా కొద్దో గొప్ప వస్తే అవి ఎండోమెంట్స్లో ఆఫీసర్ల జీతాలు 60,000, 1,00,000 రూపాయలు, 1,50,000 అక్కడికి పోతాయి. అంటే చాలా ప్రక్షాళన అవసరం. ధర్మం ఎక్కడుందో ఆ భాగంలో పోతుంది. లాస్ట్ గవర్నమెంట్లో ఒక పొరపాటు జరిగింది, అది ఇప్పుడు దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. పాస్టర్లకి జీతాలు ఇచ్చారు, అలాగే అర్చకులకు కూడా ఇస్తున్నాము అని చెప్పారు. అలాగే ఇమాంలకి 8,000 మంది చిల్లర దాకా ఇమాంలకి ఇచ్చారమ్మా. 29,000 మంది పాస్టర్లకి, 31,000 మంది అర్చకులకు ఇచ్చామన్నారు. ఏమ్మా, ఇది వాళ్ళు ఇచ్చిన లెక్క. పొరపాటు ఎక్కడ జరిగిందో చెప్తాను నేను. ఆ రోజు కూడా TV5లో హిందూ ధర్మంలో జరిగినప్పుడు నేను గట్టిగా చెప్పాను, మళ్ళీ ఇవాళ గుర్తు చేస్తున్నాను, ఈ ప్రోగ్రాం కనుక చూసే రాజకీయ నాయకులకు తెలియాలి అని. మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో జనాభా ఎంత? 6 కోట్ల మంది వేసుకోమ్మా. 6 కోట్లలో 80% అఫీషియల్ లెక్కలో 80% ప్లస్ హిందువులు ఉన్నారు. వీళ్ళని రిప్రజెంట్ చేసే టెంపుల్స్లో ఉండే వాళ్ళకి 31,000 మందికి ఇవ్వడం ఏమిటి? 10% మందే ఉన్న క్రిస్టియన్స్లో అఫీషియల్గా తీసుకొని వెళ్ళి మీరు 29,000 మందికి ఇవ్వడం ఏమిటి? అన్యాయం జరగల? క్యాలిక్యులేషన్లో తేడా వచ్చింది కదా. సో ఈ డైనమిక్స్, ఈ ఫిగర్స్, ఈ జరుగుతున్నటువంటిది ఎప్పుడైనా గుర్తించి దాన్ని ఆపకపోతే ఇబ్బంది. 2, అర్చకులకు కూడా అవేం కొత్త పైసలు ఇవ్వాల, ఎండోమెంట్స్లో పైసలు ఇచ్చారు. కానీ చర్చుల్లో ఉండే వాళ్ళకి, ఇమాంలకి గవర్నమెంట్ పైసలు ఇచ్చారు. అంటే హిందువుల డబ్బులే హిందువులకు ఇచ్చారు. మేం కట్టిన ట్యాక్సులు కూడా తీసుకొని వెళ్ళి చర్చుల్లో ఉండేటటువంటి వాళ్ళకి, వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఇది భయంకరమైన కుట్ర. దీన్ని ఆపాలి. ఫస్ట్ ఇమీడియట్గా దానికి జీవో తేవాలి. కావాలంటే ఆ చర్చెస్ అన్నింటినీ కొలీజియం బోర్డు వేసి వాళ్ళందరి డబ్బులు తీసుకొని వాళ్ళ డబ్బులు పంచుకోండి. ట్యాక్స్ మనీ ఎలా ఇస్తారు? అర్చకులకు ఇచ్చేటప్పుడు నేను ఒక మాట చెప్పాను, అర్చకులకు కాదండి, గుళ్ళో కూర్చొని రామాయణం, భారతం, భాగవతం, పురాణ ప్రవచనాలు సాయంత్రం పూట కులంతో సంబంధం లేదు, 1 గంట 2 గంటలో ప్రవచనం చెప్పే వాళ్ళకి డబ్బులు ఇవ్వండి. కారణం, పాస్టర్ కన్వర్జనే పనిగా ఉన్నాడు, ఇమాము వాళ్ళ ధర్మం చెప్పుకునే పనిలో ఉన్నాడు, తీసుకున్నాడు. అర్చకులు పూజలో ఈ ఈవోలు వీళ్ళ చేతుల్లో పడి వాడు చెప్పినప్పుడు హారతి ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నారు. ధర్మ ప్రచారం కావట్లేదు. కావాలి అంటే ఈ పని చేయాలి. కాబట్టి ఇలాంటి ప్రక్షాళనలు అనేకం అవసరం. దీనికి నేను ఇవాళ ఉన్న ప్రభుత్వానికి, తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల్లో ఉండే ముఖ్యమంత్రులకి, దేవాదాయ శాఖ మంత్రులకి, కమిషనర్లకి, ప్రిన్సిపల్ సెక్రటరీలకి అందరికీ చెప్పేది ఏంటి అంటే, చతురామ్నాయ పీఠాధిపతుల దగ్గరికి, అలాగే మధ్వ సంప్రదాయానికి సంబంధించినటువంటి పీఠాలు, ఆదిశంకర పీఠాలు, అదేవిధంగా వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన పీఠాలు, వీటన్నిటికీ సంబంధించిన ముఖ్యులను పిలిచి కూర్చోబెట్టి సిస్టమ్ని వాళ్ళ కంట్రోల్లో ఇచ్చి మీరు ఎగ్జిక్యూట్ చేయండి. సిస్టము వాళ్ళ కంట్రోల్లో ఉండాలి, రిపోర్ట్స్, డేటా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళాలి, గవర్నమెంట్ మెయింటైన్ చేయొచ్చు. ఇప్పుడు బ్రాహ్మడు ఎవడో వచ్చాడు, అక్కడ కూర్చున్నాడు, మంత్రం తప్పు చదివాడమ్మా, ఈవోకి తెలుస్తుందా, ఎవరికి తెలుస్తుంది? దాన్ని శిక్షించాలి. మంత్రం తప్పు చెప్తే శిక్ష పడాల్సిందే. ఎందుకో అవతల జీవితం అర్పించి చదువుకున్న వాళ్ళు ఉన్నారు వేదాన్ని, ఊరికి వెళ్ళి నువ్వు చదివేస్తున్నావు. ఇప్పుడు దీన్ని కరెక్ట్ చేయాల్సినటువంటి వాడు ఎవడు? కోర్టులో శిక్ష పడుతుందా మంత్రం తప్పు చదివితే? లేదు, ఎండోమెంట్స్ వాడు ఏమన్నా రిజిస్ట్రేషన్ ఇచ్చి తీసవతల పెట్టేస్తాడా? లేదే. కాబట్టి ధర్మానికి సంబంధించినటువంటి ఒక బోర్డు ఉండాలి, హిందూ ధర్మ పరిరక్షణ్ బోర్డు. ఈ బోర్డు ఆధ్వర్యంలో గుళ్ళోకి వచ్చిన వాళ్ళు చచ్చినట్టు చీర కట్టుకొని రావాల్సిందే. చీరలో కూడా గోచి కట్టుకొని రమ్మంటే గోచీలు కట్టుకొని రావాల్సిందే ఆడవాళ్ళు. మగవాళ్ళు కూడా గోచి కట్టుకొని గుళ్ళోకి వెళ్ళాలంటే గోచి కట్టుకొని వెళ్ళాల్సిందే. పబ్బుకి వెళ్ళినప్పుడు పబ్బు డ్రెస్ లేదా? క్లబ్కి వెళ్ళినప్పుడు క్లబ్బుల డ్రెస్సులు లేవా?
ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు వాడు చెప్తే ఫార్మల్ వేసుకోమంటే ఫార్మల్ వేసుకోవాలి, ఏది వేసుకోమంటే అది వేసుకోవాలి డ్రెస్సు. మరి వాళ్ళందరికీ రూల్స్ ఉన్నాయి. అదే విధానంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా యూనిఫామ్ ఉంది. అసలు యూనిఫామ్ని ఫస్ట్ సృష్టి చేసిందే వైదిక ఋషి. అలాంటిది గుళ్ళల్లోకి వెళ్ళేటప్పుడు యూనిఫామ్ లేకుండా ఎలా చేస్తారమ్మా? కాబట్టి పద్ధతిగా సంప్రదాయంగా నువ్వు రాకు, ఇలా వెళ్తేనే ఏముండే అలా చేస్తే రారండి, వాడే వస్తాడు. అవసరం ఉండి భగవంతుడు నన్ను రక్షించాలి అని అనుకున్నప్పుడు నిజమైనటువంటి దేవుడు పరమాత్మ లోపల ఉన్నాడు అనే విశ్వాసం ఉంటే నువ్వు మిగతా అన్నిటి కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నావే. ఇప్పుడు ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళ డ్రెస్సులు వేసుకోవడానికి సిద్ధపడుతున్నావే, వాళ్ళ పద్ధతుల్లో ఉండడానికి సిద్ధపడుతున్నావే, ఇక్కడ సిద్ధపడుతున్నావే. మరి గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఎందుకు సిద్ధపడవు? కాబట్టి అన్ని అవసరమైనటువంటి నిబంధనలు సక్రమంగా తీసుకొని వచ్చి ఒక సిస్టమాటిక్ పద్ధతిలో సనాతన ధర్మాన్ని రివైవ్ చేయాల్సినటువంటి అవసరం, ఎమికబుల్గా ఏ ఒక్కడి హృదయము గాయపడకుండా దాన్ని చెప్పాల్సిన విధానంలో చెప్పి దానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని బోధించి ఇది నువ్వు ఎందుకు కట్టుకున్నావు అంటే ఒక సైంటిఫిక్ డేటా ఇచ్చేట్టు ఉండాలి. ఈ వస్తువు నువ్వు ఎందుకు వాడుతున్నావు? ఇవాళ నేను చెప్తున్నానమ్మా, గుళ్ళల్లో వాడేటటువంటి పంచామృతాలు కల్తీ. మనం తిరుపతి లడ్డు ఒకటే మాట్లాడుతున్నాం, గుళ్ళల్లో పెట్టే ప్రసాదాలు కల్తీ, గుళ్ళల్లో వాడుతున్న అగరొత్తులు కల్తీ, గుళ్ళల్లో వాడుతున్న గంధము కల్తీ, గుళ్ళల్లో వాడే కుంకుమ కల్తీ, గుళ్ళల్లో వాడే ప్రతి వస్తువు భయంకరమైన కల్తీ వస్తువులే వెళ్తున్నాయి. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నిద్రపోతుందా? సక్రమమైనటువంటి వస్తువుల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టద్దమ్మా. మొత్తం కల్తీ 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 కల్తీ. ఎలా అయితే మనకి హలాల్ అనేటటువంటి సర్టిఫికేషన్ ఉందో, ఇవాళ పీఠాల నుంచి ప్రతి దేవాలయంలో వాడేటటువంటి, ప్రతి హోటల్లో వాడేటటువంటి, ప్రతి ప్రదేశంలో దేవాలయంలో వాడేటటువంటి దానికి ఒక సర్టిఫికేషన్ అవసరము. గవర్నమెంట్ దాని బాడీస్ని ఈ పీఠాలకు అప్పచెప్పి, టీటీడీకి 3,000 కోట్లు వస్తుంది, ల్యాబ్ పెట్టండి, సర్టిఫికేషన్ ఇవ్వండి. వాళ్ళ సర్టిఫికేషన్ ఉంటే తప్ప ఈ గుళ్ళో వాడటానికి వీలు లేదు. రిలీజియసే కదా. కాబట్టి అలాంటి సర్టిఫికేషన్ వ్యవస్థను రెడీ చేయాలి. ఇవి చాలా ఉన్నాయి చెప్పుకోవాల్సినవి. సంపూర్ణమైనటువంటి ప్రక్షాళన ఇవాళ వైదిక ధర్మంలో చాలా అవసరం ఉంది. చాలా చక్కగా వివరించారు గురువుగారు. అలాగే రమాదేవి గారు, దేవాలయంలో పనిచేసే వ్యక్తులందరూ కూడా హిందువులై అయి ఉండాలి అనే చట్టాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకొస్తామని చెప్పారు. అసలు ఇలాంటి చట్టాలు తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? అట్లా చేయకపోవడం వల్లే కదా ఇప్పుడు అక్కడ ఇంత పని జరిగింది. అన్యమతస్థులు ఎక్కువైపోయారు కదా. వాళ్ళకి ఇందాక గురువుగారు చెప్పినట్లు వాళ్ళకి ఎలా అనేది తెలీదు. ఇప్పుడు వీళ్ళు ఏది చెప్తే, ఇప్పుడు అక్కడ ఉన్న ఎండోమెంట్ అధికారి నువ్వు ఇలా చెయ్యి అంటే ఆ ఎండోమెంట్ అధికారి అన్యమతస్థుడు అయి ఉండొచ్చు. ఆయనకు పూజ వైదికం ఇవన్నీ ఏమీ తెలీదు. ఎలా చేయమంటే అలా చేయాలి. అసలు చాలా ఘోరాతి ఘోరాలను చూసాం నిజంగా కూడా. అంటే అక్కడి వాళ్ళు ఆ ఎండోమెంట్ అధికారి ఒక 20 మందిని తీసుకొచ్చి వాళ్ళు ఎవరన్నా కానీ వాళ్ళు ఎలా అన్నా రాని సాంప్రదాయ దుస్తులు ఉన్నా లేకపోయినా అంటే ఎవరైనా కానీ డబ్బులు ఇస్తారుగా, దానికి ఆశపడతాడు. ఎందుకు? తన మతంకు సంబంధించింది కాదు కదా ఈ ఆలయం. కాబట్టి అక్కడికి వచ్చి ఈ విధంగా చేయటం వల్ల ఇలా జరిగాయి. కాబట్టి నిజంగా చెప్తున్నా, అసలు కొంతమంది తిరుమలలో ఆలయంలోకి వచ్చేవాళ్ళు కానీ అక్కడ పని చేసేవాళ్ళు కానీ కనీసం స్నానాలు చేస్తున్నట్టు కూడా కనిపించట్లేదు. కాబట్టే దీనికి నిజంగా కూడా అన్య మతస్థులు రావటానికి వీల్లేదు. నేను ఇందాకే చెప్పాను, వాళ్ళ బోర్డులలోకి మనల్ని తీసుకుంటారా హిందువుల్ని? అస్సలు కాలు పెట్టనివ్వరు. ఒకవేళ రానిచ్చిన వాళ్ళ మతాల్లోకి మార్చుకోవటానికి రమ్మనమంటారు. కానీ వాళ్ళు మేము ఒక పదవి ఇస్తాము, మా బోర్డు తరపున మీరు వర్క్ చేయండి అని మన హిందువులకు ఇవ్వరు. మరి మనకెందుకు ఉండకూడదు అలాంటిది? మనం కూడా ఇవ్వకూడదు. నిజంగా అన్ని మతస్థుల్ని అసలు చాలామంది అక్కడ అమ్మేవి చాలా కల్తీలు ఉంటాయి. అక్కడి నుంచి చాలామంది భక్తితో చాలా తెచ్చుకుంటారు. కానీ ఏది కూడా అంటే ఈరోజు తీర్థం తీసుకోవటానికి కూడా భయపడే పరిస్థితులు. ఆలయమే కాదు, ప్రతి ఆలయం కూడా
దేవుడికి దీపారాధన చేసే నూనె దగ్గర నుంచి కల్తీ. మనం ఇంట్లో చేయాలంటే కూడా దీపారాధన భయమేస్తుంది. ఎటువంటి నూనె వస్తుందో, ఎటువంటి నూనెని పోస్తున్నామో, అంటే ఫలితాలు పక్కకు పెడితే ఎందుకు దీపారాధన చేస్తున్నాం అనేది ఆలోచన వస్తే భయమేస్తుంది దీపారాధన చేయటానికి. ప్రతి నిత్య దీపారాధన చేయటానికి కుంకుమ, పసుపు ప్రతి ఒక్కటే కల్తీ. ఆలయానికి వెళ్తే ఆధ్యాత్మిక వాతావరణం, మనసు ప్రశాంతం అవ్వాలి, అక్కడ అవ్వట్లేదు. ఇప్పుడు అన్యమతస్థుడు వస్తే ఏంటిది అంటే, జనాలు ఎక్కువగా భక్తులు వచ్చినప్పుడు వాళ్ళని తోసేస్తాడు. వాడికి అక్కడ ఇంగిత జ్ఞానం అనేది ఉండదు వాళ్ళకి. ఎందుకు? వాళ్ళది కాదు కాబట్టి. తోసేయటం వల్ల భక్తితో ఉన్న ప్రజలు కొస్త సున్నితంగా ఉన్న వాళ్ళు ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారు, వేరే వాళ్ళైతే తిరగబడి గొడవ చేస్తారు. కాబట్టి అన్యమతస్థులు ఉండటానికి వీలు లేదు. ప్రభుత్వ జోక్యం 100% ఉండకూడదు. పీఠాధిపతులకు అప్పచెప్పాలి, ప్రభుత్వ పాలన కూడా ఉండాలి, ఉండకూడదు అనేది కాదు. ఎందుకంటే ప్రభుత్వం కూడా అక్కడ మనకు అవసరం, అసలు ఉండకూడదు అనేది కాదు. ఈ విధంగా ఉంటే మన ఆలయాల్ని మనం రక్షించుకోగలుగుతాము. ఏ ప్రసాదం ఇంటి నుంచి తీసుకుపోయిన ప్రసాదం కూడా తినటానికి ఎవరైనా తెచ్చి పెడితే భయపడే పరిస్థితులు. అంటే ఆలయానికి వెళ్తే దండం పెట్టుకొని వద్దాము అనే దానికి వచ్చింది. మనల్ని భగవంతునికి పరిచయం చేసేది అక్కడ ఉన్న పూజారి. అటువంటి పూజారి మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళని ఇది చేస్తూ ఉన్నారు. మనకి శ్రీరామదాసులో నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అనే ఒక పాట ఉంది. అంటే భగవంతుణ్ణి స్వయంగా మనము దరి చేరలేము. సీతమ్మకు చెప్తున్నాడు అక్కడ రామదాసు, నన్ను బ్రోవమని చెప్పవమ్మా అని. మరి అలాంటి పూజారి, మనల్ని బ్రోవమని చెప్పే పూజారి పరిస్థితి ఈరోజు నిజంగా చాలా ఘోరంగా ఉంది. నిజంగా వాళ్ళకు ఒక 100 రూపాయలు ఇచ్చి పాద నమస్కారం చేసుకున్న వాళ్ళు ఇలా దిక్కులు చూస్తున్నారు అంటే అంత భయపడే పరిస్థితికి వాళ్ళు వచ్చారు. మన ఆలయ దర్శనాలకి వెళితే మిగతా వాళ్ళకి ఎక్కడా కూడా చూడండి, అన్యమతస్తుల దగ్గర ఎక్కడా కూడా వాళ్ళకి టికెట్లు పే చేసేది ఏమీ ఉండదు. డైరెక్ట్గా వెళ్తారు వాళ్ళ ఆలయ వాళ్ళ మత సంస్థలకి. కానీ మన హిందూ మతంలో మాత్రం విఐపి కాలి నడకన వాళ్ళు, మళ్ళా దళారులకి వేలు పెట్టి వెళ్ళేవాళ్ళు. ఇటువంటి దిగజారేతనం మన హిందూ మతంలో ఉంది. అంటే అన్యమతస్థుల యొక్క జోక్యం ఉంది కాబట్టి. అక్కడ ఉండేది అన్యమతస్థులే, అందరూ కూడా. ఎందుకు? వాళ్ళు బతుకుతున్నారు, హిందూ మతాన్ని ఆధారంగా చేసుకొని జీవిస్తున్నప్పుడు కొంచెమైనా విశ్వాసం అనేది ఉండాలి. అరే, ఈ సంస్థ ద్వారా నా పిల్లలు బతుకుతున్నారు, నేను బతుకుతున్నాను, కొంచెం న్యాయంగా పనిచేద్దామన్న ఒక చిన్న ఆలోచన ఉంటే ఈరోజు ఇంత దిగజారిపోవాల్సిన అవసరం లేదు. ఇలాంటివి డిబేట్లు పెట్టుకొని చెప్పుకుని దిగజారిపోయే అవసరం కూడా మనకు ఉండేది కాదు. ఎంత హీనమైన పరిస్థితి అంటే అంత హీనమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఖచ్చితంగా అన్యమతస్థుల దుకాణాలు కూడా ఉండకూడదు, దుకాణాలు కూడా ఉండటానికి వీల్లేదు. అక్కడ కూడా కల్తీ జరుగుతుంది ప్రతిదీ కూడాను. దుకాణాలు కూడా వాళ్ళకి అనుమతులు ఇవ్వకూడదు. ఉన్నాయి గురువు గారు, ఉన్నారు. అందుకే నేను స్వయంగా చూసి ఏం చెయ్యాలి, ఏం కొనాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ తిరిగే బదులు చాలామంది ఇంట్లో కూర్చొని ఏదో పూజ చేసుకొని జపం చేసుకుంటే మేలు అనే స్థితికి వచ్చారు. నిజంగా పూజారులు చాలా పల్లెటూర్లకు వెళితే అక్కడుండే పూజారుల దీనమైన పరిస్థితి. వాళ్ళు చెప్తారు, మా బతుకుల్లాగా మా పిల్లలు కాకూడదని కష్టపడి చదివిస్తున్నాము అని. మరి పూజారులు లేకపోతే ఎక్కడ అర్చనలు జరుగుతాయి, ఎక్కడ ఆలయాలు నిలబడతాయి? ఇదొక్కటి కూడా హిందువులందరూ ఆలోచించాలి. ప్రతిదీ ఎండోమెంట్ కింద మనకు హుండీ ఉంటే అది ఎండోమెంట్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. వీళ్ళకేమో 1000 రూపాయలు, 500, కనీసం దీపారాధనకి నోచుకోని ఆలయాలు చాలామంది ఉన్నారు. నిన్న నాతో ఒకళ్ళు సంతాన వేణుగోపాల స్వామి ఆలయం పాడుబడిపోయిందమ్మా, ఉద్ధరణకి నోచుకోలేదమ్మా, ఒక్కసారి రండి, అక్కడ ఊరి వాళ్ళందరినీ పోగు చేస్తాం, మీరు కొంచెం చెప్పండి అంటే ఎంత బాధేసింది. నిన్న ఈ టైంకి అంత దీనమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వాటిని కూడా ఉద్ధరించాలి, పూజారులు ఉద్ధరింపబడాలి, మన వేదం ఉద్ధరింపబడాలి. వేద మంత్రాలు ఎంతో బాగా చదువుతారు వాళ్ళు, ఎంత ఆనందకరంగా ఉంటుంది మనసు పెట్టి వింటే. కాబట్టి అన్యమతస్థుల జోక్యం ఎక్కడా కూడా ఉండకూడదు. ఇది నేను మరీ వేడుకుండేది కూడా. అసలు దేవాలయాల సంపూర్ణ ప్రక్షాళన అనేది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనే అంశం గురించి ఇరువురు కూడా చాలా చక్కగా మాట్లాడారు. ధన్యవాదాలండి.
హిందూ ధర్మ పరిరక్షణ కోసం, దేవాలయాల రక్షణ కోసం ఎవరెవరు ఏ విధంగా కృషి చేయాలి అనే అంశం గురించి ఇప్పటి వరకు మన అతిథుల ద్వారా తెలుసుకున్నాం కదా. ఈ విధంగా ఇవాళ ప్రత్యేక చర్చా కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.